నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారిపోయాయా? 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆ స్థాయిలో పట్టించుకుంటున్నారా? రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ప్రచార సరళి చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి అన్నీ తానే ప్రచారం నిర్వహిస్తుండగా, బీజేపీ తరఫున ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వంటి అగ్రనేతలు తరలివచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ కాంగ్రెస్ సటైరికల్ ప్రచారం చేస్తుండగా, ప్రధానమంత్రి మోదీ నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో RRR ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, వ్యాపారస్తులంతా ఈ ట్యాక్స్ కట్టాల్సి వస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి కుంటిపడిపోతుందని హెచ్చరించారు. వీరిద్దరి పోరు ఇలా ఉంటే, అటు బీఆర్ఎస్ నుంచి ఏకంగా కేసీఆర్ ప్రచార బాధ్యతలు చేపట్టిన మునుపటి జోష్ కనిపించట్లేదు. ఇంతకీ తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొందా? టీఆర్ఎస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? దీనిపైనే ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశంపై చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్లా వేణుగోపాల్ యాదవ్ గారు, ఇద్దరు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేత కూడా జాయిన్ అవుతారు. మొదట మనం టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. రైట్, కొద్దిసేపటి క్రితమే జైరాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అదే సమయంలో రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేశారు. మోడీ బతికున్నంత కాలం రాజ్యాంగాన్ని గౌరవిస్తారు, పరిరక్షిస్తారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను కాపాడుతాడు అని చెప్పి కూడా మోడీ ఈరోజు అక్కడ మాట్లాడిన పరిస్థితులు మనం చూసాము. అదే సమయంలో రాష్ట్రంలో RRR ట్యాక్స్ నడుస్తోంది, వ్యాపారస్తుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ ఢిల్లీకి కప్పం కడుతున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా RRR అని ప్రధాని విమర్శలు చేశారు. ఏంటి మీ రియాక్షన్? నమస్తే అండి నరేష్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వారికి, సోదరెడ్డి ప్రజలకి అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మోడీ గారు RRR అన్నారు. RRR అంటే ఏందో కూడా ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. RRR ట్యాక్స్ ఏంటంటే ఆయన చెప్పాలి. మరి మోడీ గారు వేసేది ఏంది? ఈ దేశ ప్రజలకు గత 10 ఏళ్ళకి వేసింది AA ట్యాక్స్ కదా, ఆదాని అంబానీ ట్యాక్స్ కాదు. ఈ దేశ ప్రజానికం మీద ఇవాళ ఎక్కడి పోయినా హోటల్లో టీ తాగితే టీ 10 రూపాయలు ఉంటే ట్యాక్స్ 8 రూపాయలు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళా చూడండి, ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా దాదాపు వ్యవసాయ రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్ల మీద కూడా దాదాపు 18% మరి వాళ్ళ జిఎస్టీ చేసిన సంఘటన చూశారు. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల మీద కూడా జిఎస్టీ చేశారు. ఇలా ఇంతవరకు భారతదేశ చరిత్రలో రైతు ప్రొడక్ట్లకు కానీ, రైతుల ఎరువులకు కానీ ఎవరు కూడా వాటి మీద ట్యాక్స్ ఇవ్వలేదు. మరి వాళ్ళు ఎందుకు వేసారు? ఇవాళ గత 10 సంవత్సరాలకు వేసారు. ఆయన ఎవరు? ఆయన పరిపాలన ఆదాని అంబానీ, ఈయన రాకముందు ఆదాని అంబానీ ఆస్తులు ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు మరో ఒక్కసారి స్వతంత్ర ప్రజానికి గమనించాలి. బిఫోర్ మోడీ, ఆఫ్టర్ మోడీ ఈ దేశ పరిస్థితి చూడాలి. ఎంతసేపటికి వారసత్వ రాజకీయాలు అంటున్నాడు మోడీ గారు. మరి టీడీపీ తోడు కానీ, మరి అదేవిధంగా ఎన్సీపీ తోడు కానీ, టీడీఎస్ తోడు కానీ, ఆర్ఎల్డీ తోడు కానీ, మరి ఆయన పొత్తులు మరి అవన్నీ కుటుంబ పార్టీలు కదా ఆయన లెక్క ప్రకారం. మరి ఆయన కుటుంబ పార్టీతో ఆయన పొత్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అంటాడు. ఎక్కడ కుటుంబ పార్టీ అంటే చాలా స్పష్టంగా సోదరెడ్డి ప్రజానికి ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ 1997 లో నేను కలకత్తా ప్రాంతానికి వెళ్ళినప్పుడు, డిగ్రీ చేస్తున్నప్పుడు, నేను ఎక్కడ మోడీ అసలు ఎక్కడ ఫ్యామిలీ పాలన ఉందో మీరు చెప్పాలి దయచేసి. సోదరెడ్డి ప్రజానికి సైడ్ పడడం 1 నిమిషం చెప్తాను. ఇవాళ 91లో పివి నరసింహరావు గారి తర్వాత మరి సోనియా గాంధీ గారు, ఆ రోజు పివి నరసింహరావు గారు 5 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించారు. మరి అప్పుడు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి ఉండలేదు కదా. మరి 1997లో మరి అప్పుడు కూడా పిసిసి అంటే ఏఐసిసి ప్రెసిడెంట్ గా మరి అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళని కూడా చేశారు. మరి 2004లో కానీ 2009లో కానీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా అతి చిన్న వయసులో 34 ఏళ్ల వయసులో అయ్యే అవకాశం ఉన్నా కానీ రాహుల్ గాంధీ గారు మరి 2 సార్లు వదులుకోలేదు. మరి వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో కానీ ఇంకెక్కడైనా ప్రధానమంత్రులు అంటే అక్కడ ముఖ్యమంత్రులు కానీ చేశారా? సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎవరు చేయలేదు కదా. మరి అదేవిధంగా ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా 3 సార్లు అవకాశం పొందుతున్నారు కదా. మరి ఎక్కడ వాళ్ళ కుటుంబ పాలన? పార్టీ పదవులు లేవే, రాజ్యాంగ పదవులు లేవు, ఎక్కడ కుటుంబ పాలన చేశారు? వాళ్ళు ఈ దేశానికి సాక్రిఫైస్ చేసినప్పుడు కుటుంబం అని. ఇవాళ ఇందిరాగాంధీ గానీ, రాజీవ్ గాంధీ గానీ తన ప్రాణాలు పోగొట్టుకుని రాజీవుని జీవితం దేశానికి అంకితం చిన్నప్పుడు మరి ఇలా వాళ్ళు
దేశానికి వాళ్ళ వారసత్వంగా వాళ్ళు వస్తుంటే సేవ చేయడానికి ఏం అధికారం అనుభవించడానికి ఎక్కడ రాలేదు కదా వాళ్ళు. రాజ్యాంగ పదవులు రాలేదు, అదేవిధంగా పార్టీ పదవులు కూడా ఎక్కడ రాలేదు. దాన్ని మనం గమనించకుండా వాళ్ళ కుటుంబ పాలన అంటే అది ఎంతవరకు కరెక్టో ఖచ్చితంగా సోదరుడి ప్రజానికి ఈ వేళ కూడా ఆలోచించాలని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరి మీరు మిత్రపక్షాలు ఎంతో మంది కుటుంబ పాలనతో మీరు అర్థం చేసుకోండి. టీడీపీ కానీ, ఎన్సీపీ కానీ, జేడీఎస్ కానీ, మరి ఆర్ఎల్డీ కానీ రకరకాలతో మీరు పొత్తులు ఉన్నారు. మీరు పొత్తులు తెక్కాలి. అది మీరు ఒక్కసారి సోదరుడి ప్రజానికి కూడా గమనించాలని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. భారతదేశం యొక్క ట్యాక్స్ మయమైపోయింది. ఇవాళ మనం గతంలో చూసాము ట్యాక్స్ టెర్రరిజం ఒక వరడు ఫస్ట్ టైం ఇండియన్ డిక్షనరీలో వచ్చింది. దయచేసి సోదరుడి ప్రజలు ఒక కొత్త వరడు కూడా ఎంటర్ చేస్తున్నారు. ట్యాక్స్ లేపింది ఈ దేశంలో బీజేపీ పార్టీ. మాట్లాడితే కూర్చుంటే ట్యాక్స్, నిల్చుంటే ట్యాక్స్, వంగితే ట్యాక్స్, పంపుంటే ట్యాక్స్. ఎక్కడ ఉందా అండి? ఎక్కడైనా మీరు దయచేసి గమనించండి, ప్రతి చోట ట్యాక్స్. అసలు ఎంత ట్యాక్స్? 18% ట్యాక్స్. ఇన్సూరెన్స్, మన వెహికల్ కి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ మీద కూడా ట్యాక్స్. అంటే గూడ్స్ సర్వీస్ కదా, అది దాటి మీద కూడా ట్యాక్స్ ఏనా? అంటే నేను ఒక లాయర్ ని, కామర్స్ ఎంకామ్ చేసాను, వాటి మీద కూడా ట్యాక్స్ ఎక్కడుందో ప్రపంచంలో చెప్పాలి మన దయచేసి. నేను 20 years ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని, వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ 10 lakhs అవన్నీ చదివాను బీకామ్ ఎంకామ్. మరి వాటి మీద ట్యాక్సెస్ అర్థం కావట్లేదు. ఇన్సూరెన్స్ మీద కూడా ట్యాక్స్, అంటే సర్వీస్ మీద ట్యాక్స్, టర్న్ ఓవర్ ట్యాక్స్, ఏంటి ట్యాక్స్? కానీ ఇప్పుడు అదే సమయంలో సార్ శ్రీనివాస్ రెడ్డి గారు అదే సమయంలో మరొక కీలకమైన అంశాన్ని మోడీ గారు ప్రస్తావించారు. అదేంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ ట్యాక్స్ను వసూలు చేస్తుంది. అంటే పూర్వీకుల ఆస్తుల్లో 55% కాంగ్రెస్ పార్టీ గుంజుకుంటుంది వారసత్వ ట్యాక్స్ పేరుతోటి అని చెప్పి కూడా ప్రధాని ఆరోపణలు చేశారు. అంటే నిజంగా కాంగ్రెస్కు ఆలోచన లేకపోతే ప్రధాని స్థాయి వ్యక్తి కాదు, ఏకంగా ప్రధాని అటువంటి వ్యాఖ్యలు చేయడు కదా. ఇప్పుడు ప్రధాని ఎక్కడ కూడా ప్రత్యేకంగా పేరు పెట్టి మనం ఆర్ఆర్ ట్యాక్స్ అని కూడా ఎక్కడ అన్నట్టు కూడా అనిపించలేదు. మరి ఆర్ఆర్ అంటే ఎవరో మన ప్రధానమంత్రి గారికి తెలియాలి, మరి ఆయనకి. మరి వాళ్ళు చూసాం నిన్ననే మనము అది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా మరి ఒక ప్రత్యేకంగా నోటీసులు కూడా పంపించడం జరిగింది. గాంధీ భవన్ కూడా సర్వ్ చేయడం జరిగింది నోటీసుల్ని. మరి 91, 160 స్టేట్ సిఆర్పిసి ప్రకారం ఎక్కడో ఒక సంస్థ ఢిల్లీలో ఒక స్పెషల్ బ్రాంచ్ కి మరి కంప్లైంట్ ఇస్తే హోంశాఖ నుంచి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని మరి ఇక్కడికి వచ్చి సమన్ సర్వ్ చేయడం జరిగింది గాంధీ భవన్ లో. లీగల్ సెల్ కమిటీ కూడా తీసుకున్నారు. అంటే ఎట్లా మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? నో క్లారిటీ. ఎవరి మీద కేసు పెట్టారు? నో క్లారిటీ. ఎవరు వితౌట్ ఎఫ్ఐఆర్ కూడా తీసుకుని రాకుండా వచ్చేసి మరి వాళ్ళు నోటీసులు ఇచ్చారంటే మరి వాళ్ళకే తెలియాలి. మరి ఈ ఏ విధంగా అసలు ఇది అంటే ఎవరు మాట్లాడే భావ స్వేచ్ఛగా ఏంటి ఆర్టికల్ ఏం జరుగుతుంది? ఏం టెర్రరిజం? ట్యాక్స్ టెర్రరిజమా? ఇది ఏం అనుసరించే ధోరణి? ఇది చాలా స్పష్టంగా సోదరుడి ప్రధానంగా గమనించాలని చెప్పారు. వస్తాను తిరిగి మీ దగ్గరకు వస్తాను శ్రీనివాస్ రెడ్డి గారు, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్లా వేణుగోపాల్ యాదవ్ గారు ఉన్నారు. వేణుగోపాల్ యాదవ్ గారు నమస్తే. నమస్కారం అండి. రైట్ సార్, కాసేపటి క్రితమే ప్రధాని గారు జైరాబాద్లో మాట్లాడుతూ ఒక అంశాన్ని లేవనెత్తారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోంది అని చెప్పి. కానీ ఆర్ఆర్ అంటే ఎవరో కూడా చెప్పలేదు. ఒక పజిల్ లాగా క్విజ్ లాగా ప్రజలకే వదిలేశారు. 1, 2 వారసత్వ ట్యాక్స్ అంశాన్ని మరోసారి తెర మీద తీసుకొచ్చారు. ఎందుకు బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ ట్యాక్స్ను అమలు చేస్తుందన్న అనుమానం బీజేపీకి కలుగుతోంది? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా తోటి పార్టీ విశ్లేషకులకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 1987 భూఫోర్స్ కుంభకోణం నుంచి మొదలు పెడితే 2012 ఇండియన్ బొగ్గు కుంభకోణం వరకు దాదాపు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పాలనలో జరిగిందనేటువంటి చిట్టా ప్రతి ఒక్కరికి, దేశంలో ప్రతి పౌరుడికి తెలుసు. ఇప్పుడు 6 గ్యారంటీల పేరుతో కర్ణాటకలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో 5 గ్యారంటీల పేరుతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ 2 రాష్ట్రాలలో ట్యాక్సులు వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నటువంటి వాస్తవాలు ప్రజలు, మీడియా వాళ్ళే కూడా ప్రజలకి తెలియజేసినటువంటి వాస్తవాలు మీకు తెలియదా? అదే జోడో న్యాయ యాత్రకి ఆయనతో రాహుల్ గాంధీ ఒక బస్సు తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిందన్న సంగతి తోటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ తెలియదా? తెలంగాణ నుంచి పోయినటువంటి బస్సు టిఎస్ రిజిస్ట్రేషన్ తో ఉన్నటువంటి బస్సుని మీడియాలో వైరల్ అయినటువంటి సంగతి మర్చిపోయారు. వినండి సార్, ఒక్క నిమిషం సార్, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి సార్. ఇప్పుడు రైట్, మనకి అవకాశం వస్తుంది.
మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి. అంటే నేను క్లియర్ గా చెప్తున్నాను, ఈ రోజు ప్రధానమంత్రి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడినది ఎంతవరకు వాస్తవం అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్పాను నేను అంతే. ఆర్ఆర్ రాహుల్ రేవంత్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ అది. ఇంతకు ముందు మా ఫ్లోర్ లీడర్ ఏలేట మహేశ్వర్ రెడ్డి గారు కూడా అన్నారు కొత్తగా ఇంకొక ట్యాక్స్ కూడా వచ్చిందని. అంటే ఇవన్నీ ఏంటంటే క్లియర్ కట్ గా అక్షరాల ఈ విధంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నది వాస్తవం. ఇది ఢిల్లీకి బ్లాక్ మనీ రూపంలో పోతున్నది ఇంకా వాస్తవం. ప్రజలకు ఇవన్నీ తెలియాలి. రాబోయే రోజుల్లో వీటికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఈ అవినీతి కుంభకోణాలన్నీ కూడా బయటపడతాయి. ఇంకొకటి, ఇప్పుడు ప్రస్తుతము లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి వీళ్ళిద్దరు ఒకటి అని చెప్పి గెలిచిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు కానీ చేయలేని పక్షంలో ఈరోజు చేయలేక బీజేపీకి రేపు రాబోయే రోజుల్లో లోక్సభ స్థానాలు అత్యధిక స్థానాలు వస్తే రేపు రేవంత్ రెడ్డి పరిస్థితి గందరగోళం అవుతుందనే పరిస్థితుల్లో చాలా చిల్లరగా మా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడినటువంటి వీడియో ఏంది, వీళ్ళు ఎడిటింగ్ చేసి దాని మీద రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నటువంటి ఒక వీడియోని పిచ్చి వీడియోలను ఎడిటింగ్ చేసి ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటే ఢిల్లీ పోలీసులు ఏంటండి, గల్లీ పోలీసులు కూడా వచ్చి నోటీసులు ఇస్తారు. మీరు చేసేటువంటి చిల్లర వేషాలు, ఈ చిల్లర పనులు ప్రజలు గమనిస్తున్నారు. అదే విధంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి మీద కూడా ఇప్పుడే ఒక ఫేక్ వీడియో రిలీజ్ అయిందండి. అదే విధంగా మా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి మీద కూడా ఒక ఫేక్ వీడియో ఆపన్న హస్తం అనే ఒక సోషల్ మీడియా ట్యాగ్ నుంచి ఒక హ్యాండిల్ నుంచి ఈ వీడియో రిలీజ్ అవుతున్నాయి. మీకు నోటీసులు ఇస్తే అది తప్ప? రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నాకు నోటీసులు ఇస్తే నన్ను తొక్కాలని చూస్తే చూడండి ఎంత స్థాయి దిగి మీరు మీ సోషల్ మీడియా చేసేటువంటి మాటలను మీ సోషల్ మీడియా వాళ్ళు మీరు చేసేటువంటి చిల్లర పనులను ఖండించాల్సింది పోయి నోటీసులు ఇస్తే అమిత్ షాను కేసీఆర్ అభిమానించినట్లు నన్ను గాంధీభవన్ ఢిల్లీ పోలీసులు పంపి నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి నోటీస్ ఇంకా ఇవ్వలేదండి. వాళ్ళ సోషల్ మీడియాలో ఎవరైతే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టుకున్న వారికి నోటీసులు ఇచ్చారు. మీకు నోటీసులు ఇవ్వకపోయినా నోటీసులు ఇచ్చారని చెప్పని నిన్న కర్ణాటక సభలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అబద్ధాలు ఆడతారు. ఎంత చిల్లరగా ఉంది రాజకీయం అంటే మీరు సోషల్ మీడియాలో చేసేటువంటి ఈ మార్పింగ్ వీడియోలే మిమ్మల్ని ఖతం చేస్తాయి. ప్రజలకు అన్ని చూస్తున్నారు. మా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా చాలా అలర్ట్ గా ఉంది. మీరు పెట్టిన ఫేక్ వీడియోలను ఒరిజినల్ వీడియోలను ట్యాగ్ చేసి మరి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం. మీరేదో ఇది చాలా సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధం నడుస్తుందండి. అవును, గతంలో కూడా కేసీఆర్ పదే అన్నాడు కదా, సోషల్ మీడియాలో విషనాగులు విజృంభిస్తూ ఉన్నాయి, ఏది అసలు ఏది నకిలీయో తెలుసుకునే పరిస్థితిలో దేశం లేకుండా పోయింది అని చెప్పి కూడా ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు నమస్తే. నమస్తే. రైట్, ఓటింగ్ సమీపిస్తున్న సమయంలో లోక్సభ ఎన్నికల యుద్ధం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఏకంగా మొన్న రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుంది అని చెప్పి విమర్శలు చేస్తే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మోడీ గారు ఈరోజు ప్రసంగించారు జైరాబాద్లో. ఏమనిపిస్తోంది, నిజంగా ఈ రెండు జాతీయ పార్టీల నడుమ బీఆర్ఎస్ కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్కి ఒక్క సీటు రాదు అని చెప్పి కూడా రెండు పార్టీలు చెప్తా ఉన్నాయి. ఏంటి సార్ మీ రీడింగ్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయానికి వస్తే రేపు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లను పూర్తిగా తీసేస్తున్నటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నది. మరి ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ రిజర్వేషన్లు అనేది జనాభా ప్రాతిపదికన ఆనాడు గొప్ప నాయకుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలని చెప్పేసి రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరిస్తే, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు 3 సీట్లు పార్లమెంటు 3 సీట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీలలో అత్యధికంగా ఉన్నటువంటి మాదిగలకు 1 సీటు కూడా ఇయ్యనటువంటి నాయకుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రిజర్వేషన్లు తీసేయడంలో ముందు వరుసలో ఉంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా జనాభా ప్రాతిపదికన మాదిగలకు ఎక్కువ సీట్లు ఇచ్చేది, మాలలకు తక్కువ ఇచ్చేది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు 80 లక్షల మంది మాదిగలు ఉన్నారు. అలాంటి మాదిగలకు ఈ రోజు 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు. అదే విధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుంటే అక్కడ కూడా మాలను తీసుకొచ్చి, బీజేపీ పార్టీ నుంచి మాలను తీసుకొచ్చి ఎమ్మెల్యే కూడా మాల అభ్యర్థిని ప్రకటించిండు. అంటే మాలలను కూడా మాదిగలను కూడా ఈ రోజు రిజర్వేషన్ నుంచి తీసివేసిన గొప్ప ఘనత ఈ రోజు రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు వాయిస్ లేకుండా అయిపోయింది. చట్టసభల్లో తెలంగాణ రాష్ట్రం గురించి కానీ, రేపు రాబోయే రోజుల్లో రిజర్వేషన్ గురించి కానీ, ఎంఆర్పిఎస్ ఏబిసిడీలుగా వర్గీకరణ చేస్తే, ఎస్సీ వర్గీకరణ చేస్తే నేనే ముందుంటాను, మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి పనిచేస్తుందని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు అత్యధికంగా ఉన్న మాదిగలకు 80 లక్షల మంది మాదిగలకు 1 సీటు కూడా ఇవ్వలేదు. రేపు పార్లమెంట్ లో రిజర్వేషన్ గురించి మాట్లాడాలంటే మాదిగల గలం లేకుండా చేస్తున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మాదిగలు కూడా ఈ రోజు ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎవ్వరు కూడా ఈ రోజు రైతులు కానీ, కార్మికులు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేదు, వాళ్ళకు ఓట్లేసే పరిస్థితిలో లేదు. అదే విధంగా ఈ రోజు మోడీ గారి గురించి కూడా ఆర్ఆర్ టేక్స్ అని చెప్పేసి ఈ రోజు సభలో చెప్తున్నాడు, ప్రకటించిండు మన మోడీ గారు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి టాక్సీ ఈ రోజు ఢిల్లీకి కప్పం కట్టడం కోసం ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏమైతే హామీలు ఇచ్చినామో ఆ హామీల కోసం పనిచేస్తలేదు ఈ రోజు ముఖ్యమంత్రి గాని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని. బీజేపీ కూడా ఈ రోజు బీజేపీకి అభ్యర్థులే లేరు. బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థులు లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు లేరు. మా దగ్గర ఉన్న నాయకులను తీసుకొని వాళ్ళ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించుకొని ఈ రోజు వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. కానీ వాళ్ళకు 10 సంవత్సరాలు భారతదేశంలో జాతీయ స్థాయిలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి బీజేపీ పార్టీకి ఈ రోజు వాళ్లకు అభ్యర్థులు కూడా నిలబెడితే గెలిచే పరిస్థితి లేరు, అభ్యర్థులు పోటీ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి బీఆర్ఎస్ నుంచి పార్టీలను, ఈడీలను, సిబిఐలను వాళ్ళ ప్రోద్బలంతో ఈ రోజు మా పార్టీ నుంచి తీసుకొని అభ్యర్థులుగా నిలబెట్టుకొని ఈ రోజు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రైట్, ఓకే, రైట్. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, సరే, రాజకీయపరమైన విమర్శలు, అవినీతి, కప్పము, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఆధారాలు లేవు, కేవలం రాజకీయపరమైన విమర్శలుగానే చూడాల్సి ఉంటుంది. అయితే ఒక ప్రధానంగా గత 2-3 రోజులుగా ఒక విమర్శ అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇక్కడ బీసీలకు అన్యాయం చేసి మైనారిటీలకు, మరీ ముఖ్యంగా ముస్లింలకు రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ కల్పించింది. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే కేంద్రంలో మైనారిటీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్లను రద్దు చేసి ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతాము అని చెప్పి కూడా బీజేపీ ఒక హామీ ఇచ్చింది. ఎందుకంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా వ్యతిరేకం కాబట్టి మేము మైనారిటీ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. ఏంటి మీ అభిప్రాయం? నరేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మొట్టమొదటిసారి ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కర్ణాటకది. చాలా స్పష్టంగా చాలా మందికి విషయం తెలియదు. భారతదేశంలో ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కర్ణాటకది. ఇవాళ కర్ణాటక తోటి, మరి కర్ణాటక ఉన్నటువంటి ప్రభుత్వం తోటి ఇవాళ మరి బీజేపీ వాళ్ళు పొత్తులో లేరా? మరి మీరు అది అర్థం చేసుకోండి. అంటే వాళ్ళంతా పొత్తుతోటి లేరా జేడీఎస్ తోటి? మరి అక్కడ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా బీజేపీ గత ఆ తర్వాత ఆ రాజ్యాంగం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు ఉంది. ఆ 3 సార్లు ఉన్నప్పుడు కూడా చాలా స్పష్టంగా గమనించారు సోదరెడ్డి ప్రజలకు.
3 సార్లు బీజేపీ పరిపాలన ఉన్నప్పుడు కూడా మరి ముస్లింస్ 4% రిజర్వేషన్ ఉంది. మరి ఎందుకు రద్దు చేయాలి అక్కడ వాళ్ళు? మరి అక్కడ రద్దు చేయకుండా ఇక్కడ వచ్చి తెలంగాణ వచ్చి మేము రద్దు చేస్తామని చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం మధ్య గొడవ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందడం తప్ప వేరే ఏం లేదు. ఇంకోటి యాదగిరి గారు ఒక మాట చెప్పారు, ఇవాళ ఎస్సీలలో మాదిగమాలకు వివక్ష చూపారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎస్సీలలో కూడా మాల పరంగా మాదిగల పరంగా అంత సోదరులందరూ కూడా రకరకాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు స్పష్టంగా మేనిఫెస్టోలో చెప్పడం కూడా జరిగింది. ఇంకొకటి కూడా సోదరులకు నేను అందరికీ తెలియజేస్తున్నా, మాదిగ సోదరులకు కూడా ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా ఏబిసిడి చేస్తామని కూడా చెప్పింది. ఈ విషయాన్ని మీరు చెప్పకుండా కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద గుడ్డకాలు చేయడం తప్ప మరి ఏం లేదని కూడా బీఆర్ఎస్ వారికి చాలా స్పష్టంగా తెలియజేస్తారు. చాలా స్పష్టంగా మేనిఫెస్టో అంశాలు చెప్తారు. మీరు రిజర్వేషన్ గురించి మాట్లాడిన తర్వాత నేషనల్ లెవెల్లో న్యాయపత్రంలో చాలా స్పష్టంగా ఉంది. అసలు రిజర్వేషన్లను మైనారిటీ తీసేసి ఎస్సీ ఎస్టీ బీసీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు రిజర్వేషన్ ఉన్నటువంటి 50% ఏదైతుందో ఆ లిమిటేషన్ ఎత్తేస్తామని చెప్తున్నాం కదా. ఇవాళ తమిళనాడులో ఉన్నది కదా రిజర్వేషన్ 67% ఉంది. ఒక అడ్వకేట్ ని ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని అది ఏదైతే ఉందో ఆ ప్యాక్ దాన్ని తీసేస్తామని చెప్తున్నాం కదా. ఇక అప్పుడు 4% ఏముంది? ఎవరు జనాభా ప్రతిపాదికను వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తారు. చాలా స్పష్టంగా కేంద్ర స్థాయిలోనే మేనిఫెస్టోలు క్లియర్ గా స్పష్టంగా చేయడం జరిగింది. ఏదైతే దాని అప్లిఫ్ట్ అయిపోతుందో ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. 50% రిజర్వేషన్ వస్తుంది. అప్పటిగా మైనారిటీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ సిఎస్ఆర్ సంస్థ లేకుండానే వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ వస్తుందని మా రాహుల్ గాంధీ గారు కూడా చాలా న్యాయపత్రం స్పష్టంగా తెలియజేశారు. మీరు ఎంతసేపటికి కులాల మతాల పరంగానేనా, అంతసేపటికి రాజకీయాలు అవేనా? అభివృద్ధి చూసి చేయరా బీజేపీ? నాకు అర్థం కావట్లేదు. బీజేపీ అభివృద్ధి లేదా? అభివృద్ధి మాత్రం లేదా? రాముడు మీ పేటెంట్ రాముడు అందరికి సంబంధించినడు. రాముడు చూపించుకొని ఆయన దేవుడు చూపించుకొని ఉంటాడు కోటాడు. నాకు అర్థం కాదు. ఒకరు మతం చెప్తారు, కులం చెప్తారు, ప్రాంతం చెప్తారు. ప్రజల కోసం ఏమి చేయరా? నేను విద్యార్థి రాజకీయాలు 8th క్లాస్ నుంచి నా ప్రాంతం ఏజ్ ఆఫ్ 12 ఎంతసేపటికి బీజేపీ మతం మతం మతం. ఇక బీఆర్ఎస్ వచ్చినాక నుంచి ప్రాంతం ప్రాంతం ఇదే ఎంతసేపటికి వచ్చింది. అధికారంకి వచ్చినాక బీఆర్ఎస్ మాది బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అన్నది. భారత రాష్ట్ర సమితి ఏమైంది? ఇప్పుడు కాదు మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా లేకుండా పోయింది. తెలంగాణ ఉనికి లేకుండా పోయింది. ఓట్లు వస్తే కానీ సీట్లకు ఎక్కడ గ్యారంటీ వారంటీ లేదు. నిన్న మా కేసీఆర్ గారు వస్తే మా ఖమ్మం వచ్చారు. కేసీఆర్ గారు సభ చాలా పేలవంగా జరిగింది. కనీసం 500 రూపాయలు రాని పరిస్థితి వాళ్ళందరూ నాకు చెప్తున్నారు. ఎవరు రావట్లేదు మధ్య గారు ఇక్కడికి, ఎవరు 500 ఇస్తున్నావు రాలేదు. మంచి డబ్బులు వాళ్ళకి అభిమానం కోల్పోయారు కదా. ఇలా ఉద్యమకారులు విస్మరించారు కదా. ఎన్ని స్కీములు పెట్టారు, ఎన్ని స్కాములు చేశారు తెలంగాణ ప్రజలకు తెలుసు కదా. దళితులకు మరి 10 లక్షలు ఇస్తారని చెప్పేసి మనం మొత్తం 37,000 మందికి దళితులకు ఇస్తే 25,000 మంది దాదాపు 20,000 మందికి కూడా మరి హుజూరాబాద్ ఇచ్చిన దాదాపు మిగతా దళితులకు అన్యాయం జరగలేదా? మరి చాలా నియోజకవర్గాలు కూడా ఈ అధిష్టానం ఒప్పుకుంది. 30% కమిషన్ తీసుకొని ఇచ్చారని అధిష్టానం ఒప్పుకుంది. మీరు బీసీ బంధు పెట్టారు 3 లక్షలు. ఏం జరిగింది? బీసీ బంధు చేశారు. వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు మేము చేసామని చెప్పారు. ఇవన్నీ స్పష్టంగా తెలంగాణ ప్రజలకు గమనించింది కాబట్టి కర్నూలు కాల్సి వాత పెట్టారు. మీరు ఇంకా మళ్ళీ అట్టే ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఇంకా తెలుసుకోవట్లేదు. మీరు కేటీఆర్ గారు మొన్న ప్రజలు తప్పు చేశారు, ఇక ప్రజలు తెలుసుకుంటారు అంటే మేము కరెక్టే పాలించాము, ప్రజలే తప్పు చేశారని అంటే ప్రజల యొక్క నిర్ణయాన్ని 1,00,000 కోట్ల మంది 4 కోట్ల మంది నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు కేటీఆర్ గారు. నాకు అర్థం కాదు. మేము కరెక్టే పాలించాము కానీ ప్రజలు తప్పు ఓట్లు చేశారు. ఏం తెలివితేటలు ఇవన్నీ? అర్థం బిక్కుమాల తెలివితేటలు ఎక్కడ ఉంటాయి? మీరు తప్పులు ఎప్పటికైనా ఒప్పుకోవాలి, తెలుసుకోవాలి, బాహుల్యంలోకి రావాలి, ప్రజాక్షేత్రంలోకి రావాలి. ఉద్యమాలు చేసి అబద్ధాలు కళ్ళబలు చెప్పి ఉద్యమాలు చేసినట్టు కాదు ఇక్కడ రాజకీయాలు చేయటం అని. మీరేమో అవకాశవాదం 2001 నుంచి 2014 వరకేమో అది ఉద్యమ పార్టీ అంటారు. 14 నుంచి 2020 నవంబర్ వరకేమో రాజకీయ పార్టీ అంటారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు ఉద్యమ పార్టీ అని. కేసీఆర్ గారు ఏనాడు ఊరువాడ తెలంలో ఇవాళ పనాలు పట్టుకొని గడ్డ పట్టుకొని చూపించుకుంటా మరి వాళ్ళ మీడియాకి పోజులు కొడుతున్నారు. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజానికి గమనిస్తున్నారు. అందరూ అడుగుతున్నారు ఎప్పుడు బయటికి రారు కదండి ఆయన ఎట్లా వచ్చిందండి? ఎలక్షన్ల కంటుకు వచ్చింది. ఇది ఎలక్షన్లు స్టంట్ అని అందరికీ అర్థమవుతుంది. ఎలక్షన్ల స్టంట్ గురించి టెంట్లు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ఎక్కడ లేదు కదా. ఎప్పుడన్నా ప్రజలకు వచ్చారో దీన్ని గమనించండి. ఎంతసేపటికి ఆటలతో జీవితాంతం గడిపారు 10 సంవత్సరాలు. తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో 100 సంవత్సరాల్లో జరగాల్సిన విధ్వంసం మొత్తం జరిగారు. ఇవాళ మళ్ళీ మతాల గురించి రెచ్చగొట్టడం బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా రిజర్వేషన్ గురించి ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చెప్తున్నాను. రిజర్వేషన్ వచ్చి కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో వచ్చిన తర్వాత ఫస్ట్ చేసేది ఏంటంటే ఈ రిజర్వేషన్ ఏదైతుందో 50% దాన్ని తీసేస్తుంది. మాదిగ సోదరులకు కానీ మానవ సోదరులకు కానీ వాళ్ళ సమన్వయం పాటించి వాళ్ళకి రావాల్సిన కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తుంది. రాజకీయం చేయవాకండి, అందరు చూస్తుంది. ఎందుకంటే అందరు తెలిసి వాళ్ళ మీడియా. బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్లా వేణుగోపాల్ యాదవ్ గారు ఉన్నారు. వేణుగోపాల్ యాదవ్ గారు, ఏంటి సార్ పదే పదే ఈ ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ లేవనెత్తా ఉంది? మరీ ముఖ్యంగా గతంలో 1-2 సార్లు ప్రస్తావించారు కానీ ఈ మధ్య రాష్ట్రానికి అమిత్ షా గారు వచ్చినా మోడీ గారు వచ్చినా ఇదే అంశాన్ని పదే పదే మీరు లేవనెత్తా ఉన్నారు. కానీ 10 సంవత్సరాలు కర్ణాటకలో మీరు అధికారంలో ఉన్నారు. అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్లు అమలయ్యాయి. మరీ ముఖ్యంగా ముస్లిం రిజర్వేషన్లను అమలు చేసిన
ప్రవేశపెట్టిన దేవేగౌడ గారి పార్టీతోటే బీజేపీ అక్కడ పొత్తులు పెట్టుకుంది అనేది కూడా కాంగ్రెస్ చేస్తున్న విమర్శ. సార్ ఇప్పుడు భారత రాజ్యాంగం నేను సూటిగా కాంగ్రెస్ పార్టీ విశ్లేషకులను మధ్యరెడ్డి గారు ఆయన పేరు శ్రీనివాసరెడ్డి ఆయన అడుగుతున్నాను, భారత రాజ్యాంగంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు నిషేధించిందా లేదా? దానికి ఆన్సర్ చెప్పమని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగంలో ప్రశ్నలు ఉన్నాయి, వస్తున్నాం. నేను అడుగుతున్నాను, వేణుగోపాల్ గారు అడిగిన తర్వాత వస్తాను దగ్గరికి. అడిగిన తర్వాత మతపరమైన రిజర్వేషన్లకు భారత రాజ్యాంగం నిషేధం ఇచ్చిందా లేదా? మేము అడిగేది ఒక ప్రశ్న. ఆ మతపరమైనటువంటి రిజర్వేషన్లకి భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు కానివ్వండి, మోదీ గారు కానివ్వండి, ఈవెన్ రాష్ట్ర నాయకత్వం 2004లో ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 2004లో వచ్చిన తర్వాత 4% ఇచ్చింది ముస్లింలకు రిజర్వేషన్. తర్వాత నుంచి తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా జరుగుతుంది. దానికి మేము ప్రతిసారి మేము వ్యతిరేకమని మా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ దేశ నాయకత్వం కానీ కుండ బద్దలు కొట్టని చెప్తుంది. ఇప్పుడు తమిళనాడులో ఏదైతే ఇస్తుందని చెప్తున్నటువంటి రిజర్వేషన్ దాంట్లో 30% నుంచి ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ 23% తగ్గించి వాళ్ళకి 3.5 క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి ఇస్తుందండి. బీసీల కోటా తగ్గించి ఇస్తుంది. అది తెలుసుకోమని చెప్పండి. అగ్రవర్ణాలైనటువంటి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ని ఇక్కడ తెలంగాణలో మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్ రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి కూడా దీంట్లో సమానమైనటువంటి విభజన చేస్తామని చెప్తున్నటువంటి వాస్తవము. ఇది చేస్తాము, చేసి తీరుతాము అనేటువంటిది రాష్ట్ర నాయకత్వంలో అమిత్ షా గారు వచ్చినప్పుడు చెప్పినారు. ఇంతకు మించి దీంట్లో రాజకీయం ఏముందండి? అంబేద్కర్ రాజ్యాంగాన్ని కరెక్ట్ సార్. ఇప్పుడు కర్ణాటకలో ఎట్లా అమలు అవుతుంది మరి? కర్ణాటకలో అమలు చేసింది కదా. ఇప్పుడు కర్ణాటకలో 1995లో దేవేగౌడ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ప్రవేశపెట్టారు. అదే లైన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశపెట్టారు. మరి కర్ణాటకలో అదే దేవేగౌడతో మీరు పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు మన ఎన్నికల్లో బీజేపీ 10 సంవత్సరాలు అక్కడ అధికారం ఉంది. 4 ముఖ్యమంత్రులు బీజేపీ నుంచి పనిచేశారు. అయినప్పుడు అక్కడ చేయలేదు, తెలంగాణలో ఎట్లా చేస్తారు అనేది ప్రశ్న. సార్ ఇప్పుడు మీరు కర్ణాటక గురించి మనం మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలంగాణలో మాట్లాడిన దానికి కర్ణాటక గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఎందుకు సార్? జాతీయ పార్టీ కదా. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఆర్గ్యుమెంట్ చెప్తే ఓకే సార్, కానీ జాతీయ పార్టీగా ప్రతి రాష్ట్రంలో ఒకే రకమైన అభిప్రాయం ఉంటది కదా అన్న ఉద్దేశంతో అడిగాను తప్ప ఇంకోటి కాదు. సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది మీరు చెప్పిన పార్టీతో మేము విభేదించినాము, మధ్యలో వాళ్ళని వదులుకున్నాము, మళ్ళీ వాళ్ళతో కలిసినాము. కొన్ని విషయాల్లో కలిసి ఉంటారు. రాజకీయంలో పార్టీల మద్దతు అనేది సిద్ధాంతపరంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో కొన్ని అక్కడ స్థానిక అంశాలు, రాజకీయ అంశాలను బట్టి ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పార్టీతో గతంలో కూడా మేము అసెంబ్లీ ఎన్నికల ముందు మేము లేవు కదా, పోటీలో లేవు. కొన్నిసార్లు కలిసారు, కొన్నిసార్లు విడిపోయారు. రైట్. సో దానికి సంబంధం లేదు. కాకపోతే ప్రస్తుత తెలంగాణలో మనం మాట్లాడుతున్నటువంటి ఈ అంశం గురించి అమిత్ షా గారు మాట్లాడినటువంటి ఈ అంశము ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిందా లేదా? దానికి మేము ఇచ్చే సమాధానం ఏంటంటే మతపరమైనటువంటి రిజర్వేషన్ ఎప్పుడు ఎల్లప్పుడూ వ్యతిరేకమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలు మతపరమైన రిజర్వేషన్లు తీసుకొచ్చి వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఈరోజు ప్రజలు గమనించాలని మేము యాదృచ్ఛంగా ఉన్న వాస్తవాన్ని, యథార్థాన్ని మేము తెలియజేస్తున్నాం. రైట్ సార్. ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లేపాక యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు, ఏంటి ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇదే ప్రధానంగా తెర మీదకి వస్తున్న అంశము. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మత రాజకీయాలు చేయడం కొత్త ఏం కాదు. వాళ్ళ పార్టీకి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం కంటే ఎక్కువ మత రాజకీయాలు, దేవుని మీద రాజకీయాలు చేయడమే వాళ్ళ సిద్ధాంతం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోయినా కూడా మేము రామ మందిరం నిర్మించినామని చెప్పి రామాలయం గురించి, రాముని తెలంగాణలో గాని భారతదేశంలో గాని వాళ్ళు పేద ప్రజల సంక్షేమం గురించి గాని, ప్రజల అభివృద్ధి గురించి గాని చేయరు.
రైతుల కోసం కూడా వాళ్ళు రైతు వ్యతిరేక చట్టాలను కూడా తీసుకొచ్చి వాళ్ళు మనం తప్పైందని చెప్పేసి ఆ చట్టాలను ఉపసంహరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మతపరమైన కూడా వాళ్ళు ఒకటి చేసింది ఏంటంటే త్రిపుల్ తలాక్ అనేది ఒకటి మాత్రం వాళ్ళు పూర్తిగా చేసారు. ఇంకొకటి ఏంటంటే వాళ్లకు రాముడు దేవుడు అనేది తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఒక బీజేపీ వాళ్ళకే దేవుడు కాదు, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ దేవుడే. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ వచ్చినప్పుడే మనం ఈ శ్రీరామచంద్రుడికి మొక్కుదలేము. మనకు అనేక దేవుళ్ళు ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి రాముడు కూడా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీ కంటే ముందు కూడా మనం తెలంగాణలో దేవుణ్ణి మొక్కినము. ఈ రోజు వాళ్ళు రాజకీయం కోసం మాత్రమే రామ మందిరం నినాదం ఎత్తుకొని ఈ రోజు అయోధ్యలో అక్షంతలు ఊరూరికి ఇంటింటికి వచ్చి మేము అవే ఓట్లు అని చెప్పేసి వాళ్ళు దేవుని మీద ప్రచారం చేసి ఓట్ల కోసం ఓట్ల రాజకీయం మత రాజకీయం చేస్తున్నారు. కానీ మా పార్టీ అలాంటి ఉద్దేశం లేదు. ఒకవేళ మేము తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా మా పార్టీ కూడా యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి మందిరాన్ని చాలా భారీ ఎత్తున కట్టింది. కానీ ఓట్ల కోసం మేము దేవుణ్ణి ఎక్కడా వాడుకోలేదు. మేము దేవుణ్ణి దేవుని లాగానే చూస్తున్నాము, అభివృద్ధిని అభివృద్ధి లాగానే చూస్తున్నాము. ఈ రోజు మేము తెలంగాణ రాష్ట్రంలో మొన్న కూడా మా అభివృద్ధి సంక్షేమ పథకాల మీదనే మేము ఓట్లు అడిగినాము ప్రజలను. ఈ రోజు కూడా మళ్ళీ మేము అదే నినాదంతో మేము వస్తే ఏం చేస్తాము. ఒక్కసారి కాంగ్రెస్ చెప్పిన అబద్ధపు హామీలతోటి వాళ్ళు తెలంగాణ ప్రజలు రైతులు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు రైతు కూలీలు వాళ్ళ మాటలకు రైతు బంధు కోసం రైతు బంధు ఇంకా 15,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి అబద్ధపు హామీలు ఇవ్వడం వల్ల మాత్రమే తెలంగాణ రైతులు ప్రజలు మోసపోయి ఒక్కసారి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పిండ్రు. కానీ ఈ రోజు భారతదేశంలో మన బిఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాల తర్వాత ఒక చిన్న మార్పు కోసం వ్యతిరేకత రావచ్చు, కానీ మార్పు కావాలనుకున్నారు. కానీ ఈ రోజు 3 నెలలనే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకతంగా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు మేము 6 గ్యారంటీలు ఇచ్చినామంటారు, కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు పరిచిన గ్యారంటీ ఒకే ఒక్కటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం మాత్రమే. ఈ రోజు మహిళలకు గృహిణులకు 2,500 ఇస్తా అన్నారు, ఎక్కడ ఇచ్చిర్రు? రైతులకు 15,000 ఇస్తా అన్నారు, రైతులకు 15,000 అన్నారు, ఎక్కడ? ఎవరైనా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. కాబట్టి వాళ్ళని ఈ రోజు నమ్మే పరిస్థితిలో లేరు. అదే విధంగా మోడీ బీజేపీ ఎజెండానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా అదే అమలు పరుస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారికి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కంటే ఎక్కువ మళ్ళొకసారి మోడీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండుకుంటూ బీజేపీ పార్టీకి మద్దతుగా ప్రకటనలు చేస్తుండు, ఆయన వ్యవహరిస్తుండు. లోపాయికారి ఒప్పందంతో ఆయన అభ్యర్థులను కూడా వారి అభ్యర్థులు గెలవడం కోసమే డమ్మీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీకి పెట్టి ఈ రోజు బీజేపీకి లోపాయికారి ఒప్పందం ద్వారా వాళ్లకు మద్దతు ప్రకటిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇప్పుడు మన కాంగ్రెస్ సోదరుడు ఒక మాట చెప్పిండు, జనాభా ప్రాతిపదికన అంబేద్కర్ గారి రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలి అని చెప్తున్నాడు. నేను కూడా అదే చెప్తున్నాను, జనాభా ప్రాతిపదికన ఉండాలి అని అనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది మాదిగలు ఉంటే ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదా? అది రాజ్యాంగంలో రాసిందా? కాంగ్రెస్ సోదరుడు చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే మన కాంట్రాక్టర్ల దగ్గరికి బడా నాయకుల దగ్గరికి అగ్రవర్ణాల దగ్గరికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు పోతున్నాడు. పక్క పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఆయన మనుషులను పంపించి వాళ్ళ పార్టీ నాయకులను పంపించి వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం కోసం పోతున్నాడు. అదే దళిత నాయకులైనటువంటి సర్వే సత్యనారాయణ, మోత్కుపల్లి నరసింహులు, బక్కా జర్సన్ లాంటి వాళ్ళు మాదిగ సోదరులు మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ గలమిప్తే కనీసం వాళ్ళని పిలిచి వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళను మాట్లాడిన సందర్భం కూడా లేదు. ఎందుకంటే బక్కా జర్సన్ అనేటువంటి ఒక పేద దళిత ఎస్సీ మాదిగ బిడ్డ, ఆయన ప్రభుత్వం లేనప్పుడు బిఆర్ఎస్ పార్టీ మీద కూడా అనేక సందర్భాల్లో ఆయన అనేక రకాలుగా వ్యతిరేకంగా పనిచేసాడు. కానీ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత
అతన్నే ఆయన సస్పెండ్ చేసిన సందర్భం ఉన్నది. ఆయనకు రిజర్వేషన్ గురించి, మాదిగల గురించి ఎక్కడ ఆయనకు ప్రేమ ఉన్నది. ఆయన చెప్తాడు ఇక్కడ నన్ను మీటింగ్ లో చెప్పినప్పుడు మాత్రం నేను ఈ రోజు ఆ రోజు జడ్పీటీసీ అయినందుకు మాదిగలే కారణం, ఎమ్మెల్సీ అయినందుకు మాదిగలే కారణం, అదే విధంగా ఎమ్మెల్యే అయినందుకు మాదిగలే కారణం, ఈ రోజు ముఖ్యమంత్రి అయితే కూడా మాదిగలే కారణం అని చెప్పి కొన్ని సభలలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చట్టసభలలో మాదిగలకు అవకాశం లేకుండా చేసిండు. రిజర్వేషన్ ఫలాలు ఎవరికి ఇస్తున్నారు? ఆయన ఇప్పుడు వారసత్వ రాజకీయం అంటే పెద్దపల్లిలో వాళ్ళు మాలలకు వివేక్ వెంకటస్వామి గారి కుటుంబానికి 2 ఎమ్మెల్యే టికెట్లు, 1 ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఆయనకు జనాభా ప్రాతిపదికన ఒక కుటుంబానికి 3 టికెట్లు ఇవ్వచ్చు. మల్లు రవి గారి కుటుంబానికి, మల్లు బట్టి విక్రమారి కుటుంబానికి ఆయనకు 2 టికెట్లు ఇవ్వచ్చు. కానీ 80 లక్షల మంది మాదిగలున్న కుటుంబాలకు ఒక్కటి ఇవ్వడానికి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్ గురించి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఈయన కూడా చేసే తప్పిదాలను రేపు పొద్దున ఎట్లయినా కేంద్ర ప్రభుత్వం లోపలేస్తదేమన్న ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకుండా ఆయన మోడీకి సపోర్ట్ చేస్తున్నాడు. మొన్న గతంలో కూడా హైదరాబాద్ గా మోడీ వచ్చినప్పుడు మోడీ సభలోనే చెప్పిండు, हमारा बड़ा भाई मोदी जी आप हमारे को मदद करो, हम आपको मदद करेंगे, गुजरात का मॉडल हमारे को चाहिए అని చెప్పేసి మోడీ చోటే బాయ్ బడే బాయ్ ఇద్దరు కలిసి ఒప్పందం ప్రకారమే వాళ్ళు సహజమే కదా. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా 2015లో గజ్వేల్లో మిషన్ భగీరథ ఓపెనింగ్ అప్పుడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వస్తే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కూడా అటువంటి వ్యాఖ్యలు చేశారు కదా. తెలంగాణకు కుచ్ నహీ చాహియే కేవల్ మోడీ కా ప్యార్ చాహియే అని చెప్పి అప్పుడు అన్నారు కదా. రాష్ట్రాలు కేంద్రం మధ్య ఉన్న సత్సంబంధాలకు రాజకీయాలు ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు రాష్ట్రం కావాల్సిన హక్కులు ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని అడగడంలో దాంట్లో తప్పేం లేదు. కానీ ఆయనకు 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయని తెలిసి కూడా ఆయన ప్రధానమంత్రి మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని చెప్పి ప్రధానమంత్రి కావాలని చెప్పి కలలు కంటూ భారతదేశం మొత్తం ఆయన తిరుగుతుంటే ఈయన ప్రధానమంత్రి आपका मॉडल हमारे को चाहिए, आप मदद करो, आप मेरा बड़ा भाई అంటే రేపు కూడా రాబోయే రోజుల్లో 3వసారి కూడా మీరే ప్రధానమంత్రి అవుతారు, మా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మీ ఎంపీలు అత్యధికంగా గెలవడం కోసం నేను కృషి చేస్తా అని చెప్పి ఆయన దానికి అర్థం వచ్చే విధంగా మాట్లాడిండు. అంతకంటే ముందే గుజరాత్ మోడల్ ఎందుకు అని చెప్పి ఆయనే ప్రశ్నించిండు. గుజరాత్ మోడల్ ఆయన బాగలేదని చెప్పిన ఆయనే ఆ రోజు గుజరాత్ మోడల్ మాకు కావాలి, మీరు నిధులు కేటాయించండి అని చెప్పాడు. అప్పుడు యూపీలో గానీ ఉత్తరప్రదేశ్ లో గానీ గుజరాత్ గానీ 3 నెలల్లో 4 నెలల్లో అనేక అభివృద్ధి నిధులు ప్రకటిస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయో నిధులు ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఈ రాష్ట్రం గురించి ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. అందుకోసమే వీళ్ళిద్దరికి తెలంగాణ గురించి మాట్లాడడానికి వాళ్ళకు అవకాశం ఉండదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ పెత్తందారుల చేతిలో కీలుబొమ్మగా ఉంటారు కాబట్టి ఈ రోజు తెలంగాణ హక్కుల గురించి పోరాడాలన్నా, తెలంగాణ గలం పార్లమెంటులో వినిపించాలన్నా, తెలంగాణ కోసం అత్యధిక నిధులు తీసుకురావాలన్నా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైతేనే అత్యధికంగా తీసుకొస్తే నిన్న మా కేసీఆర్ గారు చెప్పినట్టు అత్యధికంగా ఒక 14 మంది ఎంపీలను ఇస్తే ఢిల్లీలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే కీలకంగా బీఆర్ఎస్ పార్టీ మారుతుంది. అత్యధిక ఢిల్లీ మెడల్ వంచి ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఢిల్లీ మెడలు వంచి నిధులు తీసుకొచ్చి పనులు చేపిస్తుందని చెప్పి మా నాయకుడు కేసీఆర్ గారు కూడా చెప్పిండు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎప్పుడు వస్తున్నాయా ఎలక్షన్లు అని ఎదురు చూస్తున్నారు. అబద్ధపు హామీలతోటి మోసం చేసి గద్దెరెక్కిన రేవంత్ రెడ్డి గారిని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు గుద్దితే ఈ రోజు దింబ తిరిగి బొమ్మ కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ. తెలంగాణ రాష్ట్ర మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, పదే పదే కాంగ్రెస్ టార్గెట్ అవుతా ఉంది. ఎందుకంటే మీరు డెడ్ లైన్ విధించుకొని ప్రజలకు ఇచ్చిన 2-3 కీలకమైన హామీలను అమలు చేయలేకపోయారు. అందులో ప్రధానంగా రైతులను కాంగ్రెస్ పార్టీ దగా చేసింది అని ఈరోజు ప్రధాని గారు మాట్లాడారు. ఒకటి, రుణమాఫీ విషయంలో 100 రోజుల్లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట నిలబెట్టుకోలేదు కాంగ్రెస్.
పంట బోనస్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే బీజేపీని గెలిపించాలి, అప్పుడే కాంగ్రెస్ అవినీతి ఆగుతుంది అని చెప్పి కూడా ప్రధాని గారు వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు మరి? ఇప్పుడు నరేష్ గారు ఒక్కటే ఇప్పుడు యాదగిరి చెప్పారు, ఏమన్నారంటే బీఆర్ఎస్ వారు కానీ బీజేపీ వారు కానీ ఇద్దరు కూడా మాటలలో స్పష్టంగా ఇద్దరు ఒకటే అని అర్థమవుతుంది. కాంగ్రెస్ మీద వాళ్ళకు ఉన్నటువంటి అక్కసును వెలగట్టారు, చాలా స్పష్టంగా అర్థమైంది. చాలా స్పష్టంగా సోందరెడ్డి ప్రధాని గానే తెలియజేస్తున్నారు, ఈ భారతదేశంలో మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించింది మొట్టమొదటిసారి దేవగౌడ గారు 1995 లో. ఇప్పుడు దేవగౌడ గారితో జేటీఎస్ తోటే బీజేపీ చాలా స్పష్టంగా పొత్తు పెట్టుకుంది. గతంలో 10 సంవత్సరాల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులతో 10 సంవత్సరాల కాలంలో బీజేపీ కర్ణాటక రాష్ట్రాన్ని పాలించింది. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఎలాంటి మైనారిటీలో రిజర్వేషన్లు కూడా ఇప్పుడు కూడా ఎత్తేయలేదు. కానీ తెలంగాణలోకి వచ్చేసి కొత్త పంచాయతీ చట్టం కోసం మైనారిటీలకు ఎవరైతే ముస్లిం ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ ఎత్తేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు నేను ఇస్తానంటాను. చాలా స్పష్టంగా గమనించాను దయచేసి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది మైనారిటీ రిజర్వేషన్ కాదు, మైనారిటీలో వెనకబడ్డ వారికి ఇచ్చిన రిజర్వేషన్. చాలా స్పష్టంగా బీయింగ్ అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్, నరేష్ గారు లెట్ మీ కంప్లీట్. అంటే అట్లా కాదు సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు పేరుకు సామాజికంగా వెనుకబడ్డవారు అని చెప్పినప్పటికీ అంతిమంగా లబ్ధి చేకూరుతుంది మైనారిటీలకే కదా అనేది బీజేపీ ప్రధాన అబ్జెక్షన్. చెప్పలేండి నన్ను, ఎందుకంటే మనకి ఇప్పుడు వేణుగారు అడిగారు, ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం కాదు. మైనారిటీలో ఎవరైతే వెనకబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషనే. మోడీ గారు ఏం చేశారు, అగ్రవర్ణాలు ఎవరైతే పేదలు ఉన్నారో అగ్రవర్ణాలు పేదలు, గమనించండి వర్డింగ్ కాంబినేషన్, అగ్రవర్ణాల్లో పేదలు ఇన్ ద సేమ్ సెన్స్ మైనారిటీలో ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు. నేను అడ్వకేసీ లేదంటే లాలో చాలా స్పష్టంగా ఉంటుంది, మీరు గమనించాలి దయచేసి. ప్రధానికంగా కూడా ఇక్కడ ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్ కాదు, రాజ్యాంగంలో లేదు. ఆ మతంలో ఉన్న పేదవాళ్ళకి ఇచ్చారు, మతం ప్రతిపాదికి ఇచ్చినవి కాదు, వాళ్ళ ఆర్థిక వెనుకబడటానికి ఇచ్చినవి. మరి అగ్రవర్ణాలకు ఇచ్చినవి కావు, ఇది అగ్రవర్ణాలు వెనుకబడ్డ వాళ్ళకి ఇచ్చినాయి, ఎలాగో బీజేపీ వాళ్ళు ఇచ్చినాయి. ఇంకా సేమ్ సెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని రాజకీయం చేసుకోవడం కోసం తెలంగాణలో ఇవాళ మతాన్ని ముందుకు తీసుకొచ్చింది బీజేపీ. వాళ్ళ 4% మేము వస్తే రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతున్నట్టుంది. మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టో 5 న్యాయ సూత్రాలు మేమేం పెట్టామంటే క్లియర్ గా ఈ రిజర్వేషన్ లో ఎస్సీ ఎస్టీ బీసీలో 50% ఏదైతే ఉందో పరిమితి దాన్ని తీసేస్తుంటారు. మీరు 4% కాదు, మేము అంతకంటే ఎక్కువ ఉంటున్నాము. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాము. దాన్ని వీళ్ళు వక్రీకరించి మతం రంగు ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల్ని తప్పుదో పట్టిస్తుంది. ఎవరికి అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ మధ్య మార్గం చేస్తాను కూడా చాలా స్పష్టంగా ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు చెప్పేదానికి బీజేపీ వారు చేసేవారికి ఎక్కడ పొందడం లేదు. ఇవాళ మీరు బీజేపీ అని అక్కడ జేడీఎస్ పూర్తయిపోయి కర్ణాటకలో, అదే విధంగా మీరు వారసత్వం పార్టీకి పసాలనే బీజేపీ వారు మరి అక్కడ దేవగౌడ అల్లుడికి టికెట్ ఇచ్చారు, కొడుకు ఇచ్చారు వాళ్ళు అక్కడ పొత్తుతోటి. మరి మీరేమో బీజేపీ వాళ్ళేమో దేవగౌడ గారు అల్లుడికి ఇస్తారు, మరి దేవగౌడ గారు కొడుకు గారు వాళ్ళ ఇంట్లో మనవడు అందరు నిల్చుంటారు. మీరు అక్కడేమో అక్కడ వాళ్ళ జేడీఎస్ తోటి పొత్తు పెట్టుకుంటారు. తెలంగాణకు వచ్చేమో వారసత్వం, భారతదేశానికి పోయేమో వారసత్వం. ఏంటండి వీళ్ళలో లేదు మీ ద్వంద్వ రాజకీయాలు ఏంటి? ద్వంద్వ రాజకీయాలు దొంగ రాజకీయాలు ఏంటి? జనాన్ని తప్పుదో పట్టించడం కాదా? మీరు చేసే రాజకీయాలు మీరు చేసి ఇంకో రకమైన ఏంటిది మీరు చేసింది? ఇవాళ చూడండి, మీరు ఇలా చూడండి, ఇలా ఎంతో మంది రాజకీయంగా ఎంతో విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా చేసిన విమర్శలకు రాజ్యాంగపరమైన ఆలోచిస్తే ఏ ఒక్కలైనా రాజకీయాలు చేయగలుగుతారా? చాలా స్పష్టంగా అడుగుతున్నాను. రాజకీయంగా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇలా రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఎవరైనా కావచ్చు, వాళ్ళు చేసిన వాడికి సెక్షన్ల ప్రకారం జైల్లో పెట్టాలంటే ఇండియాలో ఉన్నటువంటి జైల్స్ సరిపోవు. చాలా స్పష్టం. వాళ్ళు రాజకీయంగా ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటున్నారు. దానికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అది పెట్టింది, డీప్ ఫేక్ చేసింది, అది చేసింది అని చెప్పేసి ఒక ఢిల్లీ పోలీసుల్ని మరి అక్కడి నుంచి కావాలని అక్కడి నుంచి ఒకరికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఒక కంప్లైంట్ ఇప్పించేసి మరి దాని ద్వారా అక్కడి నుంచి ఢిల్లీ పోలీసులు రప్పించేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోషల్ మీడియాకు నలుగురు కూడా మరి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి అట్లా నోటీసులు ఇవ్వాలని లేచిన నుంచి 10 సార్లు మాట్లాడుతున్నాము. మరి దాన్ని కూడా కేసు పెట్టదు, బీయింగ్ అడ్వకేట్ చెప్తున్నాను, చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాం. మరి అట్లా మనం కేసులు పెట్టాలంటే పోలీస్ స్టేషన్ జరిపో అట్లాగా సార్. ఇప్పుడు రాజకీయ పరమైన విమర్శలు వేరు, కానీ సార్ శ్రీనివాస్ చిన్న ఇప్పుడు లాయర్ కాబట్టి అడుగుతున్నాను సార్, మీరు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కాబట్టి ఒక ప్రశ్న అడుగుతున్నా సార్. ఇప్పుడు నేను అనేంటంటే సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక చిన్న ప్రశ్న సార్ శ్రీనివాస్ రెడ్డి గారు చిన్న క్లారిటీ కావాలి సార్. అదేంటంటే రాజకీయపరమైన విమర్శలు చేయటము, తప్పుడు ఆరోపణలు చేయటము అదొకటి, కానీ అమిత్ షా గారు అంటే కేంద్ర హోంమంత్రి గారు అనని మాటలను అన్నట్టుగా సృష్టించి ప్రచారం చేయటము అనేది నిజంగా క్రైమే కదా. అనని మాటలను వాళ్ళే అంటున్నారు కదా, ఇంకా ఇట్ ఈస్ కంప్లీటెడ్, ఇంకా ఇంకేముంది దాంట్లో. అనని మాటలు అంటున్నారని చెప్పి ఇట్స్ ఎనఫ్.
దానికి నరేష్ గారు ఇట్స్ ఎనఫ్, ఇంకా దానికి ఎందుకు అన్నమాటలు అంటే మిగతా కాంగ్రెస్ పార్టీ తప్ప చేసిన ఆరోపణలన్నీ ఒప్పుకుంటారా? మరి మీరు అన్ని యాక్సెప్ట్ చేస్తారా? బీజేపీ వారు, బీఆర్ఎస్ వారు ఓకే ఇది మీరు తప్పనుకుంటున్నారు, మిగతా ఆరోపణలు మేము ఎన్నో రాజకీయంగా ఎవరో మాట్లాడాలి కరెక్ట్ అయినా మరి అది ఒప్పుకోండి. మరి అట్లయితే ఇది రాంగ్ అయినప్పుడు అవన్నీ రైటే కావాలి కదా. మీరు ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ స్ట్రాటజిక్ ఆపరేషన్ ఒక స్పెషల్ యూనిట్ కి మీరు కంప్లైంట్ ఇప్పించారు, అది ఎట్లా అది ఇప్పించినప్పుడు ఆ సంస్థ ఇప్పుడు నోటీసులు పంపించింది. క్రైమ్ నెంబర్ 177/2024 క్రైమ్ నెంబర్ కూడా అయిపోయింది అక్కడ. మరి ఇండియన్ పీనల్ కూడా కావచ్చు 66C సైబర్ క్రైమ్ అనే సెక్షన్ ప్రకారం కేసులు పెట్టారు. అంటే ఇదొకటే తప్పు మీ దృష్టి అంటే మిగతా యాక్సెప్టెడా, అడ్మిటెడా, లీగల్ పర్పస్ అడ్మిటెడా మరి బీజేపీ వాళ్ళు చెప్పాలి సమాధానం ఖచ్చితంగా దీనికి. ఇది మీకు తప్పైంది అంటే మిగతా అన్ని కరెక్టే. మీరు రాజకీయాల్లో చిత్తశుద్ధి లేదు, రిజర్వేషన్ లో చిత్తశుద్ధి లేదు, మైనార్టీ రిజర్వేషన్ లో చిత్తశుద్ధి లేదు, కర్ణాటకలో రకంగా తెలంగాణలో రకంగా మాట్లాడుతున్నారు, మిగతా అన్ని కరెక్టే. ఈ మాటకు వస్తామని ఆదాని అమ్మాలిగా ఏ ట్యాక్స్ AA ట్యాక్స్ వేసిన మాట కూడా యథార్థమే. ఇవన్నీ అడ్మిటెడ్. మీకేంటంటే ఆయన అన్నది ఒకటే తప్పనిపించింది. మీకు రాజకీయ విమర్శలకు ఎవరు కూడా మనం కోర్టులో వేసుకుంటే ఎవరు మిగలరు. ఇక్కడ నేను చాలా స్పష్టంగా తెలియదు. లేచి 100 మాట్లాడుతుంటారు ఎవరైనా. వేణుగోపాల్ గారు చాలా మాట్లాడుతున్నారు. మనకి ఏమన్నారు మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు ఈయన మొత్తం కేసీఆర్ గారు చాలా అవినీతి చేశారు, జైలుకు పోతున్నారు. మరి ఆయన జైలు పెట్టచ్చు కదా. ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ చేతులు ఉన్నాయి కదా. మరి ఎందుకు పెట్టట్లేదు ఆయన? అది కూడా తప్పే, తెలిసి కూడా తప్పు చేశారు, కేసీఆర్ కుటుంబం మోసుకుందని చెప్పారు ఈ ఇన్సిడెంట్ అడ్మిటెడ్ పబ్లిక్ మీటింగ్ లో. మరి మీరు ఎందుకు చెప్పట్లేదు? నోటీసులు కూడా ఇవ్వచ్చు. బీయింగ్ అడ్వకేట్ చెప్తున్నాను మరి అట్లయితే ఎట్లా? మరి ప్లీజ్ ఒక్క నిమిషం సార్. ఓకే మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్లా వేణుగోపాల్ యాదవ్ ఉన్నారు. సరేంటి ఏదో రెస్పాండ్ అవుతున్నారు సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ మత రాజకీయాలు చేస్తుంది అని అన్నాను. అవును, నేను ఒక విషయం సూటిగా అడుగుతున్నాను. మొన్న ఇటీవల మన కేసీఆర్ గారు మన మాజీ ముఖ్యమంత్రి అదే వాళ్ళు చెప్తుంటారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. అవును, అదే వాళ్ళు చెప్తున్నారు. చూడండి ఒక వీడియోలో ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే చూడండి పులిహోర ప్రసాదం చేయాలి, అత్యంతలు పంచాలి, ఊరేగింపు చేయాలి. ఇదేని ఒక హిందూ మతాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ మళ్ళీ తిరిగి ఏం మాట్లాడుతున్నాడు? అల్లా ద్వారా తెలంగాణ వచ్చింది, అల్లా ద్వారా తెలంగాణ తెచ్చాము అని మాట్లాడతాడు ప్రచారం. అంటే ఇది మత ప్రచారం కాదా? ఇది మత రాజకీయం కాదా? మీరు చేస్తున్నది మత రాజకీయం. రైట్, ఓకే సార్. చెల్లా వేణుగోపాల్ క్రాస్ చెక్ చేద్దాం. ఎక్కడ మాట్లాడారు సార్? ఏ సభలో మాట్లాడారు? అది జస్ట్ 1 వీక్ బ్యాక్, 3 డేస్ బ్యాక్ బస్సు యాత్రలో మాట్లాడినటువంటి వీడియో. అది బస్సు యాత్రలో చూడండి. నేను మీకు పెట్టిన వీడియోని కావాలంటే చెక్ చేద్దాం. ఓకే రైట్, మీరు చెప్పండి సార్. ఇక ఓకే కంప్లీట్ చేస్తున్నా సార్. ఇప్పుడు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి ఆయన మాట్లాడుతూ రాముడు బీజేపీకే కాదు అందరికీ, మేము కూడా చెప్తున్నాం దేశంలో ప్రతి హిందూ సోదరుడికి, ప్రతి మైనారిటీ సోదరుడికి, రాముడిని గౌరవించే ప్రతి ఒక్కరికి, రామ భక్తులందరికీ రాముడు అందరి వాడే. ఇకపోతే మేము యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కట్టాము, మేము ఎందుకు చెప్పుకోండి. మీకు హిందూ ధర్మం మీద మంచి అభిప్రాయం ఉంటే మీరు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కట్టాము మాకు ఓట్లు వేయాలని అడగండి, తప్పేమున్నది? అటు అల్లా పేరు మీద తెలంగాణ వచ్చిందని చెప్పుకోగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కట్టామని హిందువులను ఎందుకు అడగకూడదు? అంటే మీకు ఒక అర్థం వాడి ఓట్లే కావాలి. ఇకపోతే ఇప్పుడే మన కాంగ్రెస్ గారి మిత్రులు మాట్లాడుతున్నారు మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. ఇదే మాట చెప్పి ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు. కవితను అరెస్ట్ ఎందుకు చేయలేదు? అరెస్ట్ చేసినది డిపార్ట్మెంట్ చేసింది, దర్యాప్తు జరుగుతుంది. ఒక ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా ఈ రోజు అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. ఇంతకంటే మీకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ఈడీ సిబిఐ నిర్వర్తిస్తుంటే మీకు అది ఇబ్బందా? రెండోది వారసత్వ పన్ను. ఇప్పుడు కొత్తగా నేను ఇప్పుడే సూటిగా అడుగుతున్నా, వారసత్వ పన్ను అని చెప్పని మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు. మీరు అది ఎందుకు పెట్టారు? అమెరికాలో ఉన్నట్టు దేశంలో వారసత్వ పన్ను ఉండాలని, మరణించిన వారసుల్లో మెజారిటీ సార్ నేను మేనిఫెస్టో మొత్తం చూశాను సార్. ఎక్కడా కూడా వారసత్వ పన్ను అమెరికా తరహాలో ఉండాలి అని మేనిఫెస్టోలో లేదు.
బయట ఎక్కడైనా మాట్లాడితే సంబంధం లేదు కానీ మేనిఫెస్టోలో ఉందా? పేజ్ నెంబర్ చెప్పండి, క్రాస్ చెక్ చేద్దాం. రైట్, ఒక నిమిషం సార్, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి సార్. మీరు నెంబర్ సార్, పేజ్ నెంబర్. ఉంది నా దగ్గర కాంగ్రెస్ మేనిఫెస్టో. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, శ్రీనివాస్ రెడ్డి గారు విన్నాను సార్. పేజ్ నెంబర్ తెలిస్తే కదా మనం చూడొచ్చు, మళ్ళీ మనం మస్తు కలుస్తూనే ఉంటాం. ఆర్థిక సర్వే అని ఉందా లేదా? మీ మేనిఫెస్టోలో ఆర్థిక సర్వే చేపిస్తామన్నా లేదా? చెప్పండి, ఏం చెప్పండి, చెప్పండి. ఆర్థిక సర్వే. రైట్, ఓకే, ప్లీజ్ ఇక మనం ముగిద్దాం. పెద్ద మరో చర్చకు దారితీసే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే మనకు సమయం మించిపోతా ఉంది. మరొక రోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ వారసత్వ ట్యాక్స్ వేస్తుందా, లేకపోతే బీజేపీ ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని చేస్తుందా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లుగా అన్న అంశానికి సంబంధించిన ఒక డిబేట్ని అయితే మరొక రోజు మనం చేపడదాము. ఇది ఇవాల్టి మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారికి, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారికి, బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్లా వేణుగోపాల్ యాదవ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.